హలో అందరికీ. సో బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఇస్తానని చెప్పాను కదా, కానీ డైలీ నాకు సపరేట్గా వీడియో తీసి పెట్టడానికి అస్సలు కుదరట్లేదు. నేను అనుకున్నాను అంత ఈజీ అని, బట్ ఈజీ అయితే కావడం లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నాను, ఇలా వంట చేస్తూ, ఎలాగో వంట అయితే చేయాలి కదా, సో వంట చేస్తూ ఇలానే మీతో కూడా అప్డేట్స్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నట్టు, ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో ఇలా అయితే అనుకున్నాను, కానీ ఇది కూడా డైలీ కుదురుతుందో లేదో తెలీదు. ప్రస్తుతానికైతే హ్యాపీ అయితే నిద్రపోతుంది. సో తను నిద్ర లేచే లోపల నేను వంట అయితే చేయాలి. సో ఈ లోపు మనం నిన్న హౌస్లో ఏం జరిగింది ఏంటి, సో నాకేం అనిపించింది, సో మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SHYF73. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే నేను కర్రీ కూడా రొయ్యలు వంకాయ ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను, వంకాయ వేసి. సో మా స్టైల్లో. అండ్ మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారో అది కూడా కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకా నిన్న వీడియో విషయానికి వస్తే, నిన్న ఎపిసోడ్ విషయానికి వస్తే యష్మిని థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేయడం కొంతమందికి అయితే, హౌస్మేట్స్కి అయితే నచ్చలేదు. ఎందుకు సెలెక్ట్ చేశారు తనని అని అయితే కొంచెం డిస్కషన్ అయితే అయ్యింది ఫస్ట్ డే. సో నిన్న ఎపిసోడ్ కూడా కంటిన్యూషన్ అదే చూపించారనమాట. కాకపోతే నేను కూడా మీకు వీడియో చెప్పాను కదా. సో అంటే ఫస్ట్ డేనే హౌస్ని ఎలా చూసుకుంటారు, ఏంటి, ఎవరికి ఏం క్యాపబిలిటీ ఉంది ఫస్ట్ డే ఎవరికి తెలియదు కదా. సో నేనేమనుకున్నాను, వీళ్ళు నిఖిల్ కానీ నైనిక కానీ తను ఎలా ఆడింది, ఐ మీన్ 2 టాస్క్స్ అయితే జరిగాయి కదా. సో 2 టాస్క్లో ఎవరు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశారు, వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చుంటే బాగుందని నేనైతే అనుకున్నాను. అది కొంచెం షార్ట్గా చెప్పుంటే బాగుండు సోనియా వాళ్ళంతా, కానీ దాన్ని చాలా ప్రొలాంగ్ అయితే చేశారు. అంటే ఇంకా గొడవ పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకుంటేనే ముందుకు వెళ్తాము అనే థాట్తో ఏమన్నా వచ్చారా లేదో తెలియదు, కానీ దాన్ని చాలా ప్రొలాంగ్ చేసేసారు. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే హౌస్ మేట్స్ వల్ల కాలేదు. ఇంకా ప్రేరణ వచ్చి బిగ్ బాస్తో వచ్చి సపరేట్గా కూడా చెప్తుంది, అట్లీస్ట్ విన్ అయింది కదా, ఐ మీన్ సెలెక్ట్ అయితే అయ్యింది కదా. సో ఎవరైతే డిసైడ్ అయ్యారో ఫైనల్ డెసిషన్ వాళ్ళదే కదా. బిగ్ బాస్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు నిఖిల్కి అండ్ నైనికాకి. సో వాళ్ళ డెసిషన్ ఈజ్ ఎ ఫైనల్ డెసిషన్ కదా, మళ్ళీ ఈ డిస్కషన్స్ అంతా ఎందుకు అని కొంతమంది హౌస్ మేట్స్ అయితే అనుకుంటున్నారు. సో ఒక రవ కరెక్ట్ అనిపించింది, ఒక రవ ఏమనిపిస్తుంది, నిజమే కదా ఫస్ట్ డేనే ఎలా ఇది అనుకుంటారని నాకైతే అనిపించింది. సో ఈ రొయ్యల్ కర్రీ మా మమ్మీ స్టైల్. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో పాటు చింతపండు కూడా వేస్తామన్నమాట. ఓన్లీ మసాలానే కాదు, చింతపండు కూడా మేము వాడతాం ఇందులో. సో రొయ్యల్ కాంబినేషన్గా మునక్కాయ, వంకాయ, ముల్లంగి ఏదైనా కూడా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే నేను వంకాయ వేసి అయితే చేస్తున్నాను. అదేంటో నాన్ వెజ్ అని చూస్తే మాత్రం కడుపు ఫుల్గా ఉన్నా కూడా ఆకలి వేస్తుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని. అదే వెజ్ ఉన్నప్పుడు అంత ఆకలి కూడా వేసి, వెరైటీస్ ఉన్నా కూడా ఆకలి అయితే వేసి. బేసిక్గా నాకైతే అంత ఇష్టం నాన్ వెజ్ అంటే. అందులోనూ కంపేర్ చేసుకోవాలి అంటే చికెన్ అంటే బాగా ఇష్టం. సో నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫుల్ ఎనర్జెటిక్గానే స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్టింగే మణికంఠన్ గారిని చూపించారు, అండ్ ఐ మీన్ నిద్రపోతున్నారు అని చెప్పి. సో అక్కడ దాని గురించి కొంచెం అంత ఎవరు ఏమి ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. కాకపోతే మణికంఠ లోన్లీగా ఉంటున్నాడు, సపరేట్ ఒక కార్నర్లో కూర్చుంటున్నారు అని మాత్రం హౌస్ మేట్స్ అయితే డిస్కస్ అయితే చేసుకున్నారు. సో చెప్పాలంటే నిజంగానే తను సపరేట్ ఒక జోన్లో ఉంటున్నాడు అనమాట. అంటే ఇంకా అందరితో మింగిల్ అవ్వలేదు అని అయితే నాకు కూడా అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ కుకింగ్ విషయానికి వస్తే, కుకింగ్ సెక్షన్లో బేబక్క అయితే ఉన్నారనమాట. సో ఈరోజు కుకింగ్ వచ్చేసరికి కర్రీలో కారం ఎక్కువైంది అని చెప్పి, అంటే కుకింగ్ గురించి కోర్స్ బిగ్ బాస్ అంటేనే ఫస్ట్ గొడవలు వచ్చేదే ఫుడ్ దగ్గర. సో ఆ పాయింట్ మీద బేబక్క దొరికిపోయింది అనమాట. కారం ఎక్కువ పడింది అని చెప్పి. సో కారం ఎక్కువ పడింది అని. సో బేసిక్గా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా
ఎప్పుడు కరెక్ట్గా రాదు కదా కర్రీస్. కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు అసలు కర్రీ సరిగ్గా కూడా రాదు. ఎంత మంచిగా చేసే వాళ్ళన్నా కొన్నిసార్లు ఫాల్ట్ జరుగుతుంది కదా. అయినా కూడా అందరం అడ్జస్ట్ చేసుకుని అయితే తినేస్తాం. అంతేగాని మనం క్వశ్చన్ చేయం కదా, ఇలానే ఎందుకు చేసావు, నేను ఇలా చేస్తే తినను, నేను ఇంకో కర్రీ చేసుకుంటాను అని ఇలా అయితే మనం మాట్లాడుకోం కదా. కానీ బిగ్ బాస్లో ఎందుకో తెలియదు, ప్రతి చిన్న పాయింట్ని కూడా ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారు. అందులో ఈ సీజన్లో అందరూ కొంచెం మంచిగా అందరూ బీపీ ఉన్న వాళ్ళే వచ్చినట్టున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారేమో, అంటే ప్రతి పాయింట్ని మనం గట్టిగా మాట్లాడితేనే కొంచెం ముందుకు వెళ్తాము అనే ఒక ప్రాస్పెక్ట్లో అందరూ వచ్చినట్లయితే ఉన్నారు. సో ఇంకా కొంతమంది హౌస్ మేట్స్కి అయితే సో కర్రీ కొంచెం ప్రాబ్లం అయ్యి సపరేట్గా ఎగ్కి సంబంధించి డిస్కషన్ అయితే వచ్చింది. వాళ్ళు ఒక్కొక్కరు ఆమ్లెట్ చేసుకుంటాము, ఒక్కొక్కరు సపరేట్ బుర్జీ చేసుకుంటాము ఇలా అని. సో ఓకే, రూల్ అంటే ఇంట్లో ఉన్నాము, ఒక్కొక్కరు చేస్తూ పోతూ ఉంటే అందరికీ ఆ రూల్ పాటించదు కదా. లైక్ ఇప్పుడు మనం సపోజ్ హాస్టల్లో ఉన్నామనుకోండి, అందరికీ ఒకే ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా అదే తినాలి. నాకు నచ్చలేదు, నేను వేరే చేసుకుంటాను, సో నా కర్రీ ఇంత ఉంది కదా, నేను దీంతో ఇంకేమన్నా చేసుకుంటాను అంటే ప్రతి ఒక్కరు అలానే ముందుకు వస్తారు కదా. సో వాళ్ళు చేసుకోగా నేను చేసుకోవడం తప్పేంటి అని. సో ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో తెలియదు ఇక్కడ. మా ఎగ్ కదా మేము చేసుకుంటాము అన్న దాని మీద కూడా కొంచెం డిస్కషన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ మళ్ళీ ఫైనల్గా అందరూ సార్ట్అవుట్ చేసుకున్నారు. ఇంకా అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. జర్నీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మంచిగా, అంటే ఇంకొంచెం అండర్స్టాండింగ్ కూడా ఉండాలి బిగ్ బాస్లో. కేవలం ఆట ఆడడమే కాదు కదా, అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, నచ్చని దగ్గర వాయిస్ రైజ్ చేయాలి, అన్నీ ఉండాలి. అండ్ ఇలా ఆ డిస్కషన్స్ అయితే అయ్యాయి ఎగ్ విషయంలో కూడా. ఇంకా ఫైనల్గా వెయిటింగ్ ఏంటి, మండే అంటే నామినేషన్స్ అనమాట. నాకు కూడా బిగ్ బాస్ అంటే ఫస్ట్ నాకు మండే వస్తే కొంచెం నచ్చుతుంది అనమాట నామినేషన్స్. సో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నామినేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే, సో బిగ్ బాస్ వచ్చేసరికి ఒక టాస్క్ అయితే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు 3 మెంబర్స్ చీఫ్కి, అంటే నైనిక, నిఖిల్ అండ్ యష్మికి. సో ఆఫర్ ఏంటంటే, సో వీళ్ళు నామినేట్ అయిన వాళ్ళని ఒకరిని సేవ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి హౌస్ మేట్స్ 2 మెంబర్స్ని అయితే నామినేట్ చేయాలి. వీళ్ళ ముగ్గురులో నుంచి ఫస్ట్ ఎవరైతే ఒక నైఫ్ ఉంటుంది, ఆ నైఫ్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఈ నామినేట్ అయిన 2 హౌస్ మేట్స్ నుంచి ఒకరిని సేవ్ చేస్తారు, ఒకరిని నామినేట్ అయితే చేయొచ్చు అనమాట. సో ముగ్గురికి మంచి బంపర్ ఆఫర్ అనమాట. సో ఇక్కడ నుంచి నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సోనియా వచ్చింది అనమాట నామినేట్ చేయడానికి. సో తను నామినేట్ చేసింది బేబక్ అని అండ్ ప్రేరణ అని. సో బేబక్ అని ఆఫ్ కోర్స్ నిన్న కుక్కర్ ఇష్యూ అని చెప్పాను కదా, సో ఆ ఇష్యూ మీద తనైతే నామినేట్ చేసింది. ఫుడ్ ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంది అని చెప్పి, సో ఆ పాయింట్ మీద తనైతే బేబక్ అని నామినేట్ చేసింది. అండ్ ప్రేరణని నామినేట్ చేసింది అనమాట. అంటే తను అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు గొడవలు చేస్తున్నారు, ఫన్గా ఉండొచ్చు కదా, జాయ్గా ఉండొచ్చు కదా అని ఈ విధంగా అయితే తనని నామినేట్ చేసింది. దానికి తను కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో నేను కూడా ఒక ప్లేయర్ని, నేనేం ఫన్ కోసం రాలేదు అని ఒక తన పరంగా తను కూడా కరెక్ట్గానే మాట్లాడింది అనమాట. కాకపోతే సోనియా మాత్రం కొంచెం ప్రొలాంగ్ అయితే చేస్తుంది. అఫ్కోర్స్ ఒక్కొక్క డెసిషన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో నాకు అనిపించింది అదే అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరిని అంటే ఒకరిని సేవ్ చేయడానికి సో ఫస్ట్ అయితే యష్మి నైఫ్ని అయితే పట్టుకునింది. సో తను సేవ్ చేసింది ప్రేరణని అండ్ నామినేట్ చేసింది బేబక్కని. సో తను చెప్పిన రీజన్ ఏంటంటే, సో బేబక్క ఇష్యూ అనేది హౌస్ మేట్స్ అందరి మధ్యలో జరిగిన ఇష్యూ. అంటే కుక్కర్ ఫుడ్ విషయంలో ఇదంతా ఫుడ్ విషయం కాబట్టి హౌస్ మేట్స్ అందరి మధ్యలో జరిగింది. అండ్ ప్రేరణది వచ్చేసరికి ఇండివిజువల్, అంటే ప్రేరణకి సోనియాకి మధ్యలో జరిగింది కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి, సో మీ ఇద్దరు ఇష్యూ కాబట్టి మేము ఎవరమీ లేము కాబట్టి నేను బేబక్కని నామినేట్ చేస్తున్నాను అని తను ఆ పాయింట్ చెప్పి బేబక్కని నామినేట్ చేసింది అండ్ ప్రేరణ అయితే సేవ్ చేసింది. అండ్ సెకండ్ అయితే నామినేషన్ చేయడానికి నబీల్ అయితే వచ్చేసారు. సో ఆయన నామినేట్ చేసింది మణికంఠని అండ్ బేబక్కని, ఇద్దరిని నామినేట్ అయితే చేశాడు. సో మణికంఠని ఎందుకు నామినేట్ చేశాడంటే, ఆయన సపరేట్ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదని, తన జోన్లో తను ఉంటున్నాడు,
అంత కనెక్షన్ లేదు అనే ఒక పాయింట్తో నామినేట్ అయితే చేశాడు మణికంఠని. అండ్ అదే రీజన్ బేబక్కకు కూడా చెప్పాడనమాట. కానీ బేబక్క ఎలా అంటే తను ఎలా ఆలోచించిందంటే, సో ఎగ్ ఇష్యూ అయింది కదా, అంటే సపరేట్ చేసుకోకూడదు, అందరూ ఒకటే చేసుకోవాలి, కర్రీస్ కానీ ఏదైనా కానీ అని ఒక ఇష్యూ అయితే జరిగింది కదా, సో దాని బేసిస్ మీద నన్ను నామినేట్ చేస్తుంటావేమో అని తన అలా అనుకునింది అనమాట. సో దీని మీద వాళ్ళిద్దరిని అయితే నబీల్ అయితే నామినేట్ చేశాడు. సో ఇక్కడ సేమ్ చీఫ్లో యష్మి మళ్ళీ వచ్చి నైఫ్ని అయితే పట్టుకునింది. సో తను సేవ్ చేసింది వచ్చేసరికి బేబక్కని సేవ్ చేసింది అండ్ మణికంఠని నామినేట్ చేసింది. సో మణికంఠకి తను ఇచ్చిన రీజన్ వచ్చేసరికి సేమ్ అదే, సపరేట్గా ఉంటున్నావు, ఇన్వాల్వ్ అవ్వాలి అని. సో ఇక్కడ నామినేషన్స్లో కూడా మణికంఠ తను చెప్పే రీజన్స్ ఏంటంటే, ఎందుకు ఇండివిజువల్గా ఉంటున్నావు ఏంటి అంటే, తను స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి తను ఎక్కువ తన పర్సనల్ లైఫ్ని ఎక్స్పోజ్ చేయడానికైతే చూస్తున్నాడు. అంటే నేను ఒక రూమ్లో ఉన్నాను, లాక్ చేసుకొని ఉన్నాను, ఇలా సఫర్ అయ్యి ఇలా వచ్చాను. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పాయింట్ అనేది ఉంటుంది, ఒక నెగటివ్ ఒక జోన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క లైఫ్లో అందరూ సాఫీగా అయితే రారు కదా, అలా అని డే 1 ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది అవసరమైనప్పుడు ఎక్స్పోజ్ అవ్వచ్చు, కానీ తను డే 1 నుంచి నేను ఇలా సేమ్ అదే చెప్పుకుంటూ అయితే వస్తున్నాడు ప్రస్తుతానికైతే. చూడాలి ఇంకా గేమ్స్ టాస్క్స్ పెట్టినప్పుడు. అంటే ప్రస్తుతానికి గేమ్ అనేది వీళ్ళకే కదా, ఏ జోడీస్ అయితే ఫస్ట్ విన్ అయ్యారో సో ఆ 3 జోడీస్కే కదా. సో వీళ్ళకి టాస్క్ అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అవ్వలేదు కదా. సో చూద్దాం మణికంఠ ఏమైనా గేమ్ ఆడతాడా లేదంటే సేమ్ ఇదే చెప్పుకుంటూ వెళ్తాడా అనేది అయితే చూద్దాము. సో ఆ బేసిస్ మీద యష్మి మణికంఠని నామినేట్ చేసి బేబక్కని అయితే సేవ్ చేసింది. సో నా కర్రీ కూడా అయిపోవస్తుంది, కారం ఇప్పుడే వేశాను. సో ఇలా మాట్లాడుతూ కర్రీ చేయడం కూడా ఫస్ట్ టైమే అనమాట. అంటే బేసిక్గా ఎప్పుడైనా వంట చేస్తున్నాను అంటే అమ్మ వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసేస్తాను, కాన్ఫరెన్స్ కాల్లో వీడియో కాల్లో పెట్టేసుకొని ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అయితే చేస్తూ ఉంటా. కానీ మాట్లాడుతూ ఉంటా అంటే ఒకరితో మాట్లాడుతూ ఉంటే మనం ఎంత కష్టమున్న పని కూడా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఒంటరిగా చేసేదానికి మాట్లాడుకుంటూ చేసేదానికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. నేను అది మ్యారేజ్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. సో ఖచ్చితంగా నేను వంట కిచెన్లోకి వచ్చాను అంటే అక్కకి మమ్మీకి ఒక కాన్ఫరెన్స్ కాల్ వీడియో కాల్ పెట్టేసుకుంటా, ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట మాట్లాడుకోవడం. అది ఏదైనా కావచ్చు, సీరియల్స్ గురించి కావచ్చు, ఇలా ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, సో బిగ్ బాస్ గురించి కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కావచ్చు. సో ఇలా మాట్లాడుకుంటే అయితే చేస్తా. కానీ ఈరోజు మీతో ఇలా డైరెక్ట్గా మాట్లాడుతూ చేస్తున్నా. బట్ నా మాటలు ఫాస్ట్గా ఉందా లేదా ఎట్లా ఉంది అనేది అయితే చెప్పండి. ఇంకేమైనా మార్చుకోవాలంటే కూడా ఖచ్చితంగా అయితే చెప్పండి. ఒకవేళ నేను చెప్పే పాయింట్స్లో మీ ఫేవరెట్ ఎవరైనా ఉండి వాళ్ళని ఒకవేళ నా పాయింట్ పరంగా వాళ్ళని ఏమైనా తక్కువ చేసినట్టుంటే కూడా ఎక్స్క్యూజ్ అయితే చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరిది ఒక్క ఒపీనియన్ అయితే ఉండదు కదా. సో ఆ బేసిస్ మీద అయితే కొంచెం ఆలోచించుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ అయితే వచ్చారు, శేఖర్ భాష. సో తను నామినేట్ చేసింది మణికంఠని అండ్ ఇంకెవరిని, బేబక్కని. ఎస్, మణికంఠ అండ్ బేబక్కని అయితే నామినేట్ చేశాడు. సో మణికంఠకి చెప్పిన రీజన్ ఏంటంటే, ఇలా గేమ్ ఆడు, ఇలా గేమ్ చేయి అంటే చెప్తున్నాడు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన దాంట్లో అంటే యష్మిని సెలెక్ట్ చేశారు కదా, 3 చెఫ్స్, 2 చెఫ్స్ యష్మిని సెలెక్ట్ చేశారు కదా, ఆ విషయంలో తన అభిప్రాయాన్ని ఇలా కరెక్ట్ కానే కాదు, మీరు దీనికి అన్ఫిట్ అని అయితే చీఫ్కి అయితే అన్నారనమాట. సో అలా నువ్వు డైరెక్ట్గా అనకూడదు, నీకు నచ్చలేదా నాకు నచ్చలేదా అని చెప్పడం వేరు, ముఖాన్ని మీరు దీనికి అన్ఫిట్ అని చెప్పడం వేరు. సో అంటే ఇలాంటి అంటే జడ్జిమెంట్ అనేది నువ్వు డైరెక్ట్గా ఇలా చేయకూడదు అని ఒక పాయింట్ మీద శేఖర్ అనేది మణికంఠని నామినేట్ చేశాడు. అండ్ బేబక్కని ఫుడ్ విషయంలో సేమ్, అంటే చెప్పాను కదా కర్రీలో కారం ఎక్కువ వేసింది బేబక్క, సో ఎలా అయినా అడ్జస్ట్ అయి తినండి అని తన వర్షన్. బట్ శేఖర్ చెప్పింది ఏంటంటే, అంటే నువ్వు ఎలా చేసినా మేము తినాలా, ఫుడ్ అనేది చాలా అందరికీ ఇష్టమైన ఇదే కదా. సో ఆ పాయింట్ మీద అంటే మేబీ తన వర్షన్ కూడా కరెక్ట్ ఏమో. సో ఆ వర్షన్ మీద బేబక్కని అయితే నామినేట్ చేశాడు. ఇక్కడ నైనిక వచ్చింది సేవ్ చేయడానికి. సో నైనిక
సేవ్ చేసింది బేబక్కని అండ్ నామినేట్ చేసింది మణికంఠని. సో సేమ్ నిన్న ఇష్యూవే. సో అదే ఇంకా ఒక్కొక్కరు చేస్తూ వస్తున్నారనమాట. సో నెక్స్ట్ నామినేషన్ వేయడానికి వచ్చింది బేబక్క. సో తను నామినేట్ చేసింది పృథ్వీని అండ్ నబీల్ని. సో పృథ్వీకి చెప్పిన రీజన్ ఏంటంటే తను కిచెన్లో హెల్ప్ చేయట్లేదని ఒక రీజన్ను, అంటే ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు, హెల్ప్ చేయట్లేదు అని. సో దానికి పృథ్వీ యాక్సెప్ట్ చేయలేదు. సో కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా, నేను ఎందుకు హెల్ప్ చేయాలి అనే ఒక పాయింట్ తనైతే రేస్ చేశాడు. సో వెంటనే పృథ్వీకి సపోర్ట్ చేస్తూ సీత వచ్చేసరికి వెజల్స్ వాష్ చేశాడు, మేము చూసాము, మా పక్క నుంచే చేశాడని తనకి సపోర్ట్ అయితే చేశారు. కాకపోతే ఇక్కడ ముగ్గురు చీఫ్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మిడిల్లో మాట్లాడుతున్నావు, నామినేషన్ మిడిల్లో మాట్లాడుతున్నావు అని. ఇక్కడ నిఖిల్కి సీతకి మధ్యలో వాయిస్ రైజింగ్ అనేది చాలా పెద్దగా అయ్యిందనమాట. అంటే ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి. సో ఇద్దరి మధ్యలో అక్కడ కొంచెం ఎక్కువగానే పెద్ద డిస్కషన్ అయితే జరిగింది. అండ్ నబీల్ని నామినేట్ చేసింది ఎందుకు అంటే ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఎక్కువగా, వాయిస్ ఎక్కువ, ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాయిస్ రైజ్ చేయట్లేదు అని చెప్పి బేబక్క నబీల్ని కూడా నామినేట్ చేసింది. సో ఇక్కడ వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయడానికి నిఖిల్ వచ్చాడనమాట. సో నిఖిల్ చూస్ చేసుకునింది నబీల్ని సేవ్ చేసి పృథ్వీని నామినేట్ అయితే చేశాడు. సో తను చెప్పిన రీజన్ ఏంటంటే ఓకే కిచెన్లో హెల్ప్ చేసావు, అది మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్, బట్ వాయిస్ కంట్రోల్ అనేది ఉండాలి అని చెప్పి నిఖిల్ అయితే పృథ్వీని నామినేట్ అయితే చేశారు. సో నేనేమనుకుంటున్నానంటే నిఖిల్ కూడా కొంచెం వాయిస్ అయితే రైజ్ అయితే చేస్తున్నాడు, తను కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు, గట్టిగానే అరుస్తున్నాడు. తను కూడా వాయిస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనిపించింది. సో ఇది నిన్న జరిగిన ఎపిసోడ్లో నామినేషన్స్. అండ్ రిమైనింగ్ వాళ్ళది ఈరోజు అయితే జరుగుతుంది. సో మీకేమనిపించింది, ఎపిసోడ్ చూసారా, మీ వ్యూ మీకేమనిపించింది అనేది అయితే కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈరోజు మీరేం స్పెషల్స్ చేసుకున్నారు, లంచ్ స్పెషల్ అనేది కూడా కామెంట్ చేసేయండి. నేను ఇప్పుడు మీకు నా కర్రీ కూడా అయిపోయింది, ఒకసారి కర్రీ అయితే చూపించేస్తాను. సో ఎలా వచ్చింది ఏంటి, సో మనం బాక్స్ కూడా రెడీ చేసేసుకుందాం, అది కూడా నేను వీడియోలో అయితే పెట్టేస్తాను. సో ఇదే నా కర్రీ అంటే రొయ్యల కర్రీ, రొయ్యలు వంకాయ వేసి అయితే చేశాను. సో మా స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా చేసుకుంటాము ఏంటి అని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఖచ్చితంగా చూసి ట్రై అయితే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో రెసిపీ అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి. అండ్ దాంతోపాటు ఈ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ ఎవరు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారో అది కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.